नमामीशमीशान निर्वाण रूपम నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చదాకాశ మాకాశవాసం భజేహం. నమస్కారాలు. మిమ్మల్ని ఆధ్యాత్మిక యాత్రకు తీసుకెళ్తాం. కేదార్నాథ్ అభివృద్ధి ప్రయాణాన్ని మీకు చూపిస్తాం. देवाधिदेव महादेव साक्षात स्वयंभू रूप में विद्यमान है. నేను నారాయణుడిని, నారాయణ్ నీలకంఠుడిని అయ్యాను. కాబట్టి ఇందులో ఆశ్చర్యం ఏమిటి? దేవాదిదేవ్ మహాదేవ్ స్వీయ సాక్షాత్కార రూపంలో ఉన్న కేదార్నాథ్ హిమాలయాల ఎత్తైన శిఖరం నుండి శివకేశవుల నుండి ఉద్భవించింది. शिव सत्य है, शिव सनातन శివుడే है, సత్యం, శివుడు శాశ్వతం, శివుడు చేతన, శివుడు అక్షరం, శివుడు అవినాశుడు, శివుడు తాండవం, శివుడు సృష్టికర్త. కేదార్నాథ్తో సహా 12 జ్యోతిర్లింగాలు శాశ్వతమైన భూమిని భౌగోళిక మరియు ఆధ్యాత్మిక సరిహద్దులుగా విభజించాయి. దేవుడు స్వర్గంలో నివసించే చోటు, కానీ దేవాదిదేవ్ శంకర్ కేదార్నాథ్లో నివసిస్తారు. చిన్న చార్ధామ్ ప్రత్యేక తీర్థయాత్ర ఉంది. కేదార్నాథ్ 12 జ్యోతిర్లింగాలలో అత్యంత దుర్గమమైనది. కేదార్నాథ్ శివభక్తుల గొప్ప భక్తికి కేంద్రం. కేదార్నాథ్ శైవ మతానికి అగ్రస్తంభం. ఇది ఆది గురువు. సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే. వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే. హిమాలయే తు కేదారం ధుష్మేశం చ శివాలయే. स्वर्ग में जहां देवों का वास है तो केदारनाथ में देवाधिदेव शंकर का निवास है. केदारम उदकम पित्वा पुनर्जन्म न विद्यते. जो केदारनाथ में आके जो उदक जो पा लेता है, उदक पीने से उनको क्या होता है, मोक्ष प्राप्त हो जाते हैं. छोटे चार धाम में एक विशिष्ट तीर्थ है केदारनाथ. 12 ज्योतिर्लिंगों में सबसे दुर्गम है केदारनाथ. शिव भक्तों की अगाध श्रद्धा का केंद्र है केदारनाथ. शैव संप्रदाय का शीर्ष स्तंभ है केदारनाथ. आदि गुरु शंकराचार्य की तपस्थली है केदारनाथ. आदि गुरु शंकराचार्य की महासमाधि स्थली है केदारनाथ.
नर नारायण पर्वतों से घिरा केदारनाथ हर हर महादेव और ओम नमः शिवाय के मंत्र घोष से गुंजायमान रहता है। కేదార్నాథ్ ఇది ఆది శంకరాచార్యుల తపస్సు స్థలం మరియు వారి మహాసమాధి ఉన్న ప్రదేశం. నరనారాయణ పర్వతాలతో చుట్టుముట్టబడిన కేదార్నాథ్ హర్ హర్ మహాదేవ్ మరియు ఓం నమః శివాయ అనే కీర్తనలతో ప్రతిధ్వనిస్తుంది. जिसमें नचता भीषण संहार 2013 में इन्हीं पहाड़ों से भीषण आपदाई जल प्रलय जैसी स्थिति बनी और समूची केदार घाटी तबाह हो गई। गुजरात के तत्कालीन मुख्यमंत्री नरेंद्र मोदी ने इस केदार धाम के पुनर्निर्माण की इच्छा जताई, लेकिन तत्कालीन केंद्र सरकार ने इसे ठुकरा दिया। लेकिन नियति ने शायद पहले ही तय कर रखा था कि इस धाम के पुनर्निर्माण का पुनीत और पुण्य काम मुख्यमंत्री नहीं, प्रधानमंत्री नरेंद्र मोदी के मार्गदर्शन में संपन्न होगा। साल 2013 2013లో ఈ పర్వతాల నుంచి తీవ్ర విపత్తు వచ్చింది. పరిస్థితి మునుపటిలా ఉంది మరియు కేదార్ ఘాట్ మొత్తం ధ్వంసమైంది. అప్పటి తాత్కాలిక గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఈ కేదార్ ధామ్ను పునర్నిర్మించాలని తన కోరికను వ్యక్తం చేశారు. అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వం దానిని తిరస్కరించింది. అయితే ధామ్ను పునర్నిర్మించే పవిత్రమైన మరియు పుణ్యమైన పనిని ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో విధి ఇప్పటికే నిర్ణయించింది. కాకపోతే ముఖ్యమంత్రి రూపంలో కాకుండా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరగాలని సంవత్సరం 2013, 16, 17 తేదీలలో ఈరోజు దేశం మొత్తం మెమరీ పట్టికలో ఉంది. కేదార్నాథ్లో అత్యంత దారుణమైన విపత్తు సంభవించిన రోజు అది. కనురెప్పపాటులో అంతా మునిగిపోయేంత విధ్వంసం సృష్టించింది ప్రకృతి. వేల మంది జీవితాలు నాశనమయ్యాయి. ఆ విపత్తు ప్రళయం అంటే ఈ విపత్తులో 4400 మందికి పైగా ప్రాణం మరణించారు లేదా తప్పిపోయారు. 4200 కంటే ఎక్కువ గ్రామాలతో సంబంధాలు పూర్తిగా పోయాయి. వేల హెక్టార్ల వ్యవసాయ భూమి వరదలో ధ్వంసమైంది. 2000 మందికి పైగా ప్రజలు తుడిచిపెట్టుకుపోయారు. प्लस मंदिर से आगे जो केदारनाथ पुरी थी, केदारनाथ पुरी को पूरा उसने जो है हजारों लोगों की तो इसमें जान गई और करोड़ों का उसमें नुकसान हुआ है। और वो मंजर ऐसा था कि इसको मैं अगर एक्सप्लेन करूं तो मुझे हिम्मत नहीं आ रही कि मैं कैसे इसको एक्सप्लेन करूं, इतना भयानक मंजर था। तो मेरे खुद के परिवार के उसमें 8 लोग हताहत हो गए थे। సరిగ్గా 7:15 గాంధీ సరోవర్ నుండి భారీ విపత్తు వచ్చింది మరియు పేలుడు లాంటి శబ్దం వచ్చింది. నల్లటి పొగ మరియు భారీగా నీరు మొత్తం దాని నుండి బయటకు వస్తున్నాయి. ఇది దాదాపు 4 కిలోమీటర్ల విస్తీర్ణం. ఆ 4 కిలోమీటర్ల ప్రాంతంలో వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, కోట్లు నష్టపోయారు. ఆ దృశ్యం నేను ఎలా చెప్పాలి? నాకు ధైర్యం చాలలేదు. అది చాలా భయంకరమైన దృశ్యం. నా కుటుంబంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. उस समय के मुख्यमंत्री सहमत हो गए, सारे अफसर सहमत हो गए और मैंने खुशी में आकर के बाहर निकल करके मीडिया के सामने भी मेरा संकल्प व्यक्त किया था। కేదార్నాథ్ విపత్తు దేశాన్ని కుదిపేసింది. సహాయక చర్యలు చేపట్టినప్పటికీ విపత్తు యొక్క గాయం తగ్గలేదు. ఈ విపత్తు దేశంలోని అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటి. నారాయణ్కు సేవ చేయాలనే ఉద్దేశంతో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ కేదార్నాథ్ ధామ్ విపత్తుకు సహకరించాలని కోరుకున్నారు. కానీ రాజకీయ కారణాల వల్ల అది తిరస్కరించబడింది. మోదీ గారు ఇలా అన్నారు: ఆనాటి ముఖ్యమంత్రి అంగీకరించడంతో మేం గదిలో కూర్చున్నప్పుడు అధికారులంతా అంగీకరించడంతో ఆనందంతో బయటకు వచ్చి మీడియా ముందు నా సంకల్పాన్ని వ్యక్తం చేశాను. ఇప్పుడు కేదార్నాథ్ పునర్నిర్మాణం బాధ్యతను మోదీ తీసుకుంటున్నారని టీవీల్లో హఠాత్తుగా వార్తలు వచ్చాయి. ఈ వార్త ఢిల్లీలో తుఫాను సృష్టించింది. 1 గంటలోపే అలాంటి తుఫాను తలెత్తి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడికి గురైంది. గుజరాత్ సహాయం మాకు అవసరం లేదు, ఈ పని మేమే చేస్తాము అని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయవలసి వచ్చింది. అయితే బహుశా ఈ పని ఈ బాబా కుమారుడి చేతుల్లోనే జరగాలని బాబా నిర్ణయించుకున్నారు. కాబట్టి అతని ఆధ్వర్యంలో ఈ పని మొదలైంది. लेकिन यहाँ आने की अनुमति नहीं मिली। उन्होंने उस समय भी कहा था कि हम गुजरात यदि सारे विषय को हमें सौंपा जाए तो हम कर सकते हैं, लेकिन
भगवान को तो कुछ और मंजूर था, भोलेनाथ को। उन्होंने कहा मुख्यमंत्री रहते हुए आप दर्शन इस रूप में नहीं आ पाए, तो आप देखना तो प्रधानमंत्री के रूप में आएंगे। आपदा से सहमे उत्तराखंड और देश के लोगों को ऐसा लगा था कि फिर से केदारनाथ धाम और केदार घाटी का पुनर्निर्माण असंभव है। साल 2014 में केंद्र में मोदी सरकार बनते ही केदारपुरी में पुनर्निर्माण के मरहम से आपदा के जख्मों ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదియోగి పరమశివుని ప్రత్యేక భక్తుడు మాత్రమే కాదు, కర్మయోగి కూడా. కేదార్నాథ్ ధామును పునర్నిర్మించాలనే కోరిక మరియు కేదార్నాథ్ విపత్తు యొక్క గాయాలను నయం చేయాలనే తపన ప్రధానమంత్రిలో ఎప్పుడూ ఉంది. 2013లో భారీ ప్రకృతి వైపరీత్యం తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని రావాలనుకున్నప్పుడు ఆయనను ఇక్కడికి రానివ్వలేదు. ఆ పనిని గుజరాత్కు అప్పగిస్తే మేం చేయగలం అని కూడా అప్పట్లో ఆయన చెప్పారు. అయితే భగవంతుడు భోలేనాథ్కు మరో అంగీకారం ఉంది. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూడడానికి రాలేకపోతే మీరు ప్రధానమంత్రిగా చూడడానికి వస్తారని ఆ శివుడి నిర్ణయం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపత్తు తర్వాత కేదార్నాథ్ ధామ్ మరియు కేదార్ ఘాట్ మళ్లీ పునర్నిర్మించడం అసాధ్యమని ఉత్తరాఖండ్ మరియు దేశ ప్రజలు భావించారు. 2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కేదార్పురిలో పునర్నిర్మాణ లేపనంతో విపత్తు గాయాలను తొలగించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో గొప్ప కేదార్నాథ్ ధామ్ పునర్నిర్మించడం మరియు విస్తరించడం మాత్రమే కాదు, ఇప్పుడు సనాతన సంస్కృతి యొక్క అపారమైన వైభవం కూడా ఇక్కడ కనిపిస్తుంది. प्रधानमंत्री नरेंद्र मोदी 5 नवंबर को एक बार फिर बाबा केदारनाथ के धाम पहुंचेंगे। प्रधानमंत्री बनने के बाद नरेंद्र मोदी की ये 6वीं केदारनाथ यात्रा है। धर्मपरायण प्रधानमंत्री केदारनाथ मंदिर में पूजा अर्चना करेंगे और भगवान का रुद्राभिषेक करेंगे। నవంబర్ 5న ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి బాబా కేదార్నాథ్ ధామ్ కు చేరుకోనున్నారు. సద్గుణ రూపంలో నరేంద్ర మోదీ బాబా కేదార్నాథ్ కు ప్రార్థనలు చేస్తారు మరియు అదే సమయంలో కర్మ పారాయణ రూపంలో నరేంద్ర మోదీ కూడా బాబా కేదార్నాథ్ కు నివాళులర్పిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేదార్నాథ్ లోయ విస్తరణ మరియు పునర్నిర్మాణం కోసం అనేక పథకాలను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. हर हर महादेव और जय केदार के जय घोष के बीच आधुनिक मशीनों की घरघराहट और श्रमिकों की श्रम साधना धर्म, कर्म, आध्यात्म और विज्ञान का अद्भुत संगम बनाती हैं। కర్మయోగి ఆదియోగి నుండి శక్తిని పొందుతాడు. దేశ నిర్మాణం యొక్క శక్తి, ఆధ్యాత్మిక సాధన యొక్క దృఢత్వం మరియు నరనారాయణ్ సేవించే తరగని శక్తి, సంకల్పపు మరియు సాఫల్యం శివశంకర్ నుండి వచ్చాయి. और इस में अलग अलग प्लेटफॉर्म्स बनाए गए हैं और अलग अलग सीढ़ियां हैं। टोटल 23 प्लेटफॉर्म्स का निर्माण किया गया है और इसके एंड पे एक अराइवल प्लाजा है जहां से मंदिर का पूरा दर्शन आता है। प्रधानमंत्री కేదార్నాథ్ ధామ్ శివ అనే పదానికి అద్భుతమైన సంగమం. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నవంబర్ 5వ తేదీన బాబా కేదార్నాథ్ ధామ్ కు చేరుకోనున్నారు. ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోదీ చేస్తున్న 6వ కేదార్నాథ్ యాత్ర ఇది. పవిత్రమైన ప్రధాని కేదార్నాథ్ ఆలయంలో ప్రార్థనలు చేస్తారు మరియు స్వామికి రుద్రాభిషేకం చేస్తారు. పుష్పాంజలి మరియు రుద్రాభిషేక్తో పాటు బాబా భోలేనాథ్ పని, ఇది నరేంద్ర మోదీ యొక్క విలక్షణమైన పనిశైలి. ప్రధానమంత్రి అయిన తర్వాత 2017 సంవత్సరం నుండి కేదార్నాథ్ ధామ్ కు అనేక సార్లు సందర్శించడం మరియు ప్రతి యాత్రలో మునుపటి ప్రాజెక్టులను సమీక్షించడం మరియు కోట్లాది రూపాయలతో కొత్త కేదార్పురిని నిర్మించాలనే సంకల్పం ఇప్పుడు సిద్ధమవుతోంది. హరహర మహాదేవ్ మరియు జై కేదార్ కీర్తనల మధ్య ఆధునిక యంత్రాల ధ్వనులు మరియు కార్మికుల శ్రమ సాధన, ధర్మ, కర్మ, ఆధ్యాత్మికత మరియు సైన్స్ యొక్క అద్భుతమైన సమ్మేళనాన్ని ఏర్పరుస్తాయి. इस फ्लड प्रोटेक्शन वॉल को हमने जो इंटरनेशनल स्टैंडर्ड से बनाया है और इसमें जो कंक्रीटिंग वगैरह की गई है वो इंटरनेशनल स्टैंडर्ड्स की गई है। श्रद्धालुओं और पर्यटकों की आसानी से मंदिर परिसर तक पहुंच सुनिश्चित करने के लिए 200 मीटर से अधिक का मुख्य मार्ग बनाया जा चुका है, जो एक सर्कुलर ప్రధాన ప్రయాణ మార్గంలో 250 మీటర్ల పొడవు 70 అడుగుల వెడల్పుతో రహదారిని నిర్మించారు. అందులో ప్రయాణికుల రాకపోకలకు మరియు వారి క్యూల నిర్వహణకు వేర్వేరు ప్లాట్ఫామ్లు తయారు చేయబడ్డాయి. వాటిలో వివిధ మెట్లు ఉన్నాయి. మొత్తం 23 ప్లాట్ఫామ్లను నిర్మించారు మరియు ఆలయ పూర్తి దర్శనం వచ్చే చోట దాని చివరలో ఆగమన ప్లాజా ఉంది.
ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో కేదార్పూరి ఒక కొత్త సురక్షితమైన సుసంపన్నమైన మతపరమైన మరియు ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి చెందుతోంది. ओंकार की प्रतिमा स्थापित करने और शंकराचार्य समाधि और शिव उद्यान के डिजाइन में 2013 విపత్తు నుండి పాఠాలు తీసుకుంటూ ఆలయ సముదాయానికి అభేద్యమైన భద్రత కల్పించబడింది. భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు కలగకుండా బాబా ధామాన్ని కాపాడేందుకు ఆలయ ప్రాంగణం చుట్టూ 3 అంచెల సెక్యూరిటీ సర్కిల్ను నిర్మిస్తున్నారు. ఈ 3 అంచెల భద్రతా వ్యవస్థ కింద మందాకిని సరస్వతి నదిపై చెక్ డ్యాం మరియు రాళ్లు మరియు బండరాలను నిరోధించడానికి బలమైన ఇనుప కంచె మరియు బలమైన బుడగ దుర్భేద్యమైన గోడ నిర్మిస్తున్నారు. जिसका लोकार्पण प्रधानमंत्री नरेंद्र मोदी करेंगे. केदारनाथ धाम की यात्रा के दौरान प्रधानमंत्री नरेंद्र मोदी श्री आदि शंकराचार्य की नवनिर्मित समाधि का उद्घाटन करेंगे और श्री आदि शंकराचार्य की प्रतिमा का अनावरण करेंगे. साल 2013 की आपदा में आदि गुरु की यह समाधि क्षतिग्रस्त हो गई थी और अब फिर उसी स्थान पर आदि गुरु शंकराचार्य की समाधि बनाई जा चुकी है. ये 2019 से शुरू हुआ था. 2019 के जैसे ही यात्रा शुरू हुई उससे पहले हमने यहाँ एक्सकवेशन वगैरह शुरू कर दी थी और मेन सिविल वर्क जो है ये 2019 सितंबर से शुरू हुआ था और इसको अभी देख लीजिए 2 साल लगभग हो गए. आदि गुरु शंकराचार्य की समाधि के चारों ओर शंकराचार्य कुटीर और शंकराचार्य संग्रहालय का निर्माण भी प्रस्तावित है. ఈ అద్భుతమైన నిర్మాణ పని భవిష్యత్తులో ఏదైనా ప్రకృతి వైపరీత్యం కారణంగా ఆలయ సముదాయం మరియు కేదార్పురికి నష్టం కలిగించే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఆలయాన్ని రక్షించడానికి వరద రక్షణ గోడను నిర్మించారు. భీమశిల ఆలయాన్ని రక్షించిన విధంగా ఈ రక్షణ గోడ కూడా ఆలయాన్ని కాపాడుతుంది. రక్షణ గోడలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి మరియు నిర్మించబడ్డాయి. ఇందులో ఉపయోగించిన కాంక్రీట్ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉంది. ఆలయ సముదాయానికి భక్తులు మరియు పర్యాటకులకు సులభంగా చేరుకోవడానికి వృత్తాకార ప్లాజా వద్ద ముగిసే 200 మీటర్ల కంటే ఎక్కువ ప్రధాన రహదారిని నిర్మించారు. వృత్తాకార ప్లాజా మరియు దివ్యమైన మరియు గొప్ప రూపాన్ని ఇవ్వబడుతుంది. ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో మొత్తం నిర్మాణ పనులు జరిగాయి మరియు కేదార్పురి నిర్మాణం యొక్క 2 దశల పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సమీక్షిస్తున్నారు. గత ఆగస్టులో కేదార్నాథ్ లో ప్రజల మనోభావాలకు ప్రకారం కేదార్లోని ఈశ్వరాచార్య పునర్నిర్మాణం, ఆస్థా చౌక్ లో ఓంకార్ విగ్రహం ప్రతిష్టాపన మరియు శంకరాచార్య సమాధి మరియు శివ ఉద్యాన రూపకల్పనలో మార్పులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. కేదార్నాథ్ ధామ్ మొత్తం నిర్మాణ పనులను ప్రతి వారం ప్రధానమంత్రి కార్యాలయం నిరంతరం సమీక్షిస్తోంది. 2013లో జరిగిన ఘోర విపత్తులో ఇక్కడ ఉన్న ఆదిగురు శంకరాచార్యుల సమాధి పూర్తిగా విలీనమైంది. ఆదిగురు శంకరాచార్య సమాధిని సరిగ్గా అదే స్థలంలో పునర్నిర్మిస్తున్నారు మరియు ఆదిగురు శంకరాచార్య విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కేదార్నాథ్ ధామ్ సందర్శన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా నిర్మించిన సమాధి స్థలంలో శ్రీ ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 2013లో జరిగిన విపత్తులో ఆది గురువు సమాధి దెబ్బతినగా ఇప్పుడు అదే స్థలంలో ఆది శంకరాచార్యుల సమాధిని నిర్మించారు. శంకరాచార్య కుటీర్ మరియు శంకరాచార్య మ్యూజియం నిర్మాణం కూడా ఆదిగురు శంకరాచార్య సమాధి చుట్టూ ప్రతిపాదించబడింది. శంకరాచార్య సమాధి స్థలం పక్కనే ఉన్న స్థలంలో శివ ఉద్యానవనం నిర్మించబడుతుంది. ఇది శివ మరియు శక్తికి సంబంధించిన అందమైన మొక్కలతో అలంకరించబడుతుంది. శంకరాచార్య సమాధి స్థలం రానున్న రోజుల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ సమాధి మన దేశ ఉత్తర దక్షిణాలను కలుపుతుంది. 8వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించిన శంకరాచార్య 32 సంవత్సరాల వయస్సులో సమాధిని స్వీకరించారు. ఇప్పుడు అతని సమాధి పూర్తయింది. గౌరవనీయులైన ప్రధాని కూడా వచ్చి ఈ సమాధిని ప్రారంభిస్తారు. पहले ये यात्रा करने में 2 दिन से 3 दिन लगते थे. आज ये यात्रा 2 दिन दिल्ली से 2 दिन में आप करके वापस जा सकते हैं. ये प्रधानमंत्री के प्रति लोगों का अप्रतिम प्रेम है कि 2019 में जिस गुफा में प्रधानमंत्री ने ध्यान किया था. కేదార్నాథ్ ధామ్ సందర్శన సందర్భంగా ప్రధాని మోదీ పలు ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. సరస్వతి అడ్డగోడ, ఆస్థా పదం మరియు ఘాట్, మందాకిని అడ్డగోడ, ఆస్థా పదం, గరుడ చెట్టి పూల్ వంటి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేశారు. बाबा के धाम के दर्शन होते हैं तो वही यहाँ का आध्यात्मिक वातावरण संकल्प से सिद्धि का मार्ग प्रशस्त करता है.
भगवान केदारनाथ के प्रति लोगों की अगाध श्रद्धा है तो प्रधानमंत्री नरेंद्र मोदी के प्रति लोगों का अटूट प्रेम भी। जब से लोगों को यह पता चला कि प्रधानमंत्री नरेंद्र मोदी इस गुफा में एकांतवास कर चुके हैं, ध्यान कर चुके हैं, तो लोगों की आकर्षण का केंद्र होता है। हम आपको मिलवाते हैं ऐसे ही एक श्रद्धालु और पर्यटक से जो यहाँ पर इसी गुफा में रहकर साधना कर रहे हैं। प्रणव है अहमदाबाद से। आप कितने दिनों से यहाँ पर हैं और क्यों आप आए, क्या रहा आकर्षण? जी, मैं यहाँ पे तकरीबन 2 दिन से रुका हुआ हूँ। कल मेरा आगमन हुआ था यहाँ पे, और यहाँ आकर्षण का मेन कारण है प्रधानमंत्री मोदी जी यहाँ అదేవిధంగా మందాకిని నదిపై తీర్థ పురోహిత్ నివాసం ఆస్తపదం నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోంది. కేదార్నాథ్ ధామ్ యొక్క ఈ ప్రాజెక్టులు 30 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చుతో పూర్తయ్యాయి. अच्छी अनुभूति प्राप्त होती है, इसीलिए కేదార్నాథ్ ధామ్ నిర్మాణం కోసం అనేక ప్రాజెక్టులను కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. సంగం ఘాట్ పునరాభివృద్ధి, ప్రథమ చికిత్స, పర్యావరణ సులభతర కేంద్రం, పరిపాలనా కార్యాలయం, ఆసుపత్రి, అతిథి గృహం, పోలీస్ స్టేషన్ సహా పలు పథకాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ 180 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతోంది. కేదార్నాథ్ ధామ్లో జరుగుతున్న అపూర్వమైన పనులను చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు. 2013 భయానక సంఘటనల తర్వాత కేదార్నాథ్ను చూసిన అనేక మంది భక్తులు కూడా ఉన్నారు. మరియు ఆ గొప్ప మరియు దివ్యమైన ధామ్ దాని వైభవానికి ఎదగడం చూసి ఆశ్చర్యపోయారు. నేను గంగోత్రి యమునోత్రి రహదారిని పూర్తి చేశాను. మౌలిక సదుపాయాలు కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు ప్రయాణం చేయడానికి 2 రోజుల నుండి 3 రోజుల సమయం పట్టేది. ఈరోజు మీరు ఢిల్లీ నుండి 2 రోజుల్లో ప్రయాణాన్ని పూర్తి చేసి తిరిగి వెళ్ళవచ్చు. 2019లో ప్రధాని ధ్యానం చేసిన గుహ ఇప్పుడు బాబా దర్శనం తర్వాత చాలా మంది ఆ గుహలో ధ్యానం చేసేందుకు వస్తున్నారని ప్రధానిపై ప్రజలకు ఎనలేని ప్రేమని తెలియజేస్తోంది. కేదార్నాథ్ ఆలయానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తైన పర్వతాలపై ఉన్న ఈ గుహ ప్రజల ఆకర్షణకు కేంద్రంగా ఉండడమే కాకుండా ఇక్కడి నుండి కొత్త స్ఫూర్తిని పొందుతోంది. और वही मोदी जी की भक्ति हमें शायद यहाँ लेकर आई और हमें बहुत अच्छा लग रहा है। आपकी अनुभूति क्या है यहाँ पहुँचकर? अनुभूति बहुत ही अच्छी है। मतलब मेरा तो मन ये था कि केदारनाथ के दर्शन करूंगा और मोदी जी के गुफा के दर्शन करूंगा, और हमें आधा पौन घंटा हो गया हम ऊपर चढ़ते हुए आए और हमने मोदी जी की गुफा के साक्षात दर्शन किए। पता चला मोदी जी 2 दिन 3 दिन बाद यहाँ पे आ रहे हैं, तो हमें ये अनुभूति हो रही है कि मोदी जी ने यहाँ पे टाइम गुजारा होगा और हम उस दृश्य को देख के अनुभूत हो चुके हैं। కేదార్నాథ్ భక్తుని పట్ల ప్రజలకు ఎంతో గౌరవం ఉంది మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల ప్రజలకు అచంచలమైన ప్రేమ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ గుహలో ఏకాంతంగా గడిపారని, ధ్యానం చేశారని తెలిసినప్పటి నుండి ఇది ప్రజలకు ఆకర్షణీయంగా మారింది. భక్తులు మరియు పర్యాటకులతో సంభాషించేటప్పుడు మోదీ పట్ల ఆయనకున్న అచంచలమైన ప్రేమ, ఆయన సంకల్పం మరియు దేశ నిర్మాణ శక్తిపై ప్రజలకు అచంచలమైన విశ్వాసం ఉందని తెలుస్తోంది. సాధన మరియు తపస్సు భక్తి యొక్క శక్తిని సేవగా మరియు సృష్టిగా ఎలా మారుస్తాయో అది బాబా కేదార్నాథ్ నివాసానికి రావడం ద్వారా స్వయంచాలకంగా గ్రహించబడుతుంది. కేదార్నాథ్ ధామ్ను పునర్నిర్మించాలనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం వేగంగా నెరవేరుతోంది. మరియు అదే సమయంలో కేదార్నాథ్ ధామ్ మరోసారి సనాతన సంస్కృతికి దివ్య స్తంభంగా అభివృద్ధి చెందుతోంది. వేద మంత్రంలో మంత్రం యొక్క వరుసలోని పదంలోని అక్షర స్వరంలో దివ్య జ్ఞాన కాంతి సత్యం శివం సుందరం అలంకరింపబడింది. కేదార్నాథ్ ధామ్ అభివృద్ధి ప్రయాణంలో సత్యం శివం సుందరం అనే భావన ఎలా సాక్షాత్కరింపబడుతుందో మీరు చూశారు. మరియు అదే సమయంలో అంత్యోదయ మంత్రంతో బహుజన హితై బహుజన సుఖై కోసం నవభారతదేశం ఎలా సాక్ష్యం అవుతుందో మీరు చూశారు. భావన నిజమవుతోంది. సర్వే భవంతు సుఖినం అని కోరుకునే భారతదేశం మరియు అటువంటి భారతదేశం వసుదైవ కుటుంబకం అనే గొప్ప మంత్రాన్ని ఇస్తుంది. కాబట్టి బాబా కేదార్ నగరమైన కేదార్ ధామ్ నుండి ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రస్తుతానికి ఇంతే. ధన్యవాదాలు. वेद के मंत्र में, मंत्र की पंक्ति में, पंक्ति के शब्द में, शब्द के अक्षर स्वर में दिव्य ज्ञान आलोक प्रदीपित सत्यम शिवम सुंदरम शोभित। केदारनाथ धाम के विकास की यात्रा में आपने देखा कि किस तरीके से सत्यम शिवम सुंदरम की संकल्पना साकार हो रही है, और साथ ही साथ समूचा राष्ट्र इस बात का प्रमाण है कि किस तरीके से अंत्योदय के मंत्र के साथ बहुजन हिताय बहुजन सुखाय के लिए नए भारत की संकल्पना साकार हो रही है। एक ऐसा भारत जो सर्वे भवन्तु सुखिना की कामना करता है, और एक ऐसा भारत जो वसुधैव कुटुंबकम का महामंत्र देता है।
तो बाबा केदार की नगरी केदार धाम से इस विशेष कार्यक्रम में फिलहाल इतना ही। देश और दुनिया की ताजा तरीन खबरों के लिए देखते रहिए डीडी न्यूज। हर हर महादेव, जय केदार, नमस्कार।